శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా నిలిచే కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకి కట్టుబడి అత్యాధునిక హంగులతో స్టేడియం నిర్మాణం పనుల్ని ప్రారంభించామని, కొద్ది నెలల్లోనే దీనిని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణంపై గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తి చేశామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. 5 ఏళ్లలో 1 ఇంచు కూడా నిర్మాణం ముందుకు సాగలేదని, దీంతో ఆడుకునేందుకు మైదానం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడి రామ్మూర్తి స్టేడియం మళ్ళీ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాదాపు 10 నుండి 12 ఇండోర్ గేమ్స్ ఇందులో ఆడుకునే విధంగా, మల్టీపర్పస్ అన్ని గేమ్స్ ఆడుకునే విధంగా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ బయటకు సంబంధించిన గతంలో ఉన్న డిజైన్ ప్రకారం అయితే ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే. గతంలో మినిస్టర్ గారు రివ్యూ పెట్టినప్పుడు దీనికోసం మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. అవుట్ సైడ్ కూడా మళ్ళీ పాత దీని మాదిరిగా 6 గేట్లు పెడుతూ దానికి గ్యాలరీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం ఎలివేషన్ కూడా లేటెస్ట్ ఎలివేషన్తో దీన్ని చేస్తాం. ఈరోజు R&B ఎస్సీ గారు, అలాగే ఈఈ గారు, వారి సిబ్బంది, డిఎస్డిఓ గారు అందరూ కూడా వచ్చి మొత్తం మళ్ళీ వెరిఫై చేస్తున్నాం. సో పనులు అయితే ఎట్టి పరిస్థితులు ఆగవు. వీలైనంత తొందరలో ఇది క్రీడాకారులకు అందుబాటులోకి తేయడానికి మేము సర్వశక్తిలో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.